వాళ్ళు ఏమని చెప్పారు మేడం, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం దాదాపు 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరింప జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మెగాసిస్ అవార్డు కనీసం వాళ్ళు కూడా కితాబిచ్చి ఎన్నికల సందర్భంగా పార్టీని బదనాం చేయడానికి, పార్టీని అప్పరైన్ కావడానికి మోడీ గారు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మాట్లాడతారు. కానీ తెలంగాణ ప్రజలకు మన ప్రధానంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. ఈ చేతగాని ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి దానికి గుర్తిస్తుంది. తెలుసు 2004 2014 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏం చేసింది మేడం, జలయజ్ఞం చేసి జలయజ్ఞం పేరు మీద జలయజ్ఞం ఒక ప్రాజెక్టు కట్టినా ఒక తక్కువ మట్టి గోవిందసాగర్ అయిపోయింది, విజయపాడు అయిపోయింది, భీమాయిడ్ అయింది, ఎక్సర్వీస్ అయిపోయింది. మంచి ప్రాజెక్టు కట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంగా జలయజ్ఞం పేరు మీద జలయజ్ఞం చేసి అలవాటు మేడం, జలయజ్ఞం చేసి కాంగ్రెస్ పార్టీకి అలవాటు. అందరూ అదే విధంగా ఉంటారని చెప్పేసి వారి యొక్క మూర్ఖపు చర్యలు తప్ప ఈ కోడిగుడ్డు మీద అదే మాట నాగార్జున సాగర్ దాని యొక్క అంచనా వ్యయం అంటే దాదాపు ఆ రోజు ఒక 1,000 కోట్లు అది 1,300 కోట్ల అంటే ఒక 5% 5 రెట్లు కూడా దాని అంచనా వ్యయం పెరిగింది. అట్లనే సింగూరు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు కట్టినా ముందుగా అనుకున్నటువంటి వ్యయం ఒకటైతే దాన్ని పెరుగుతూ ఉంటుంది, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, డీపీఆర్లో యాడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మూర్ఖులు మాట్లాడే మాట కాకపోతే 94,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, ఖర్చు అయ్యింది. 80,000 కోట్లకు డీపీఆర్ అయింది. తర్వాత దాని రివేజ్లో 0.5% ఎలాన్స్ అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, భారత దేశ చరిత్రలో కూడా తక్కువ వ్యయంతో అంటే తక్కువ ఎస్టిమేట్ పెరిగి సకాలంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్, ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పట్టగాల్సి మీరు కావచ్చు తప్ప దీని చరిత్ర సింగూరు, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ 50s లో కట్టినప్పుడు కూడా దాని అంచనా వ్యయం కంటే కూడా 5 రెట్లు ఎక్కువ, కేవలం 0.5% ఎక్సెస్ అయింది. అది కూడా 34,000 కోట్ల పూర్తి ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగింది. 1,000 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా 3 బ్యారేజీలు కట్టి లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇచ్చి వేలాది చెరువులు నింపి ఇప్పుడు ఐడియా ఉంటుంది. తెలంగాణ మారుమూల ప్రాంతంలో భూగర్భ ఒక్కొక్క రైతు 1000 మీటర్లు 1,200 మీటర్ల బోర్ వేసి పూర్తిగా పంటను పండించుకోలేక కరువుతో ఆత్మహత్య చేసిన తెలంగాణను మూర్ఖం మాట్లాడుతుందంటే పెద్ద ప్రాజెక్ట్ కట్టింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కాస్టే 4,500 కోట్లు 5,000 కోట్ల మధ్యలో సమయంలో ఉన్నది. 5,000 పెద్ద ప్రాసెస్లో కేవలం 5,000 కోట్ల మేడిగడ్డ ప్రాజెక్టుకు 2 పిల్లలు దాదాపు 84 పిల్లలు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఒక 2 పిల్లలు కుంగిపోయినంత మాత్రం సాంకేతికలో కూడా అక్కడ సాయం అన్ని జరిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు మొన్న ఇక్కడ చెర్లపల్లి టర్మినల్ బీజేపీ ప్రభుత్వము పెద్ద ఎత్తున చెర్లపల్లి టర్మినల్ వాటికి ఛార్జ్ చేసినారు. అది పైకప్పు ఎగిరిపోయినాయి. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుందో జరగలేదు. కానీ ఆ 2 పిల్లర్లను సాగుగా చూపించి పూర్తిగా ప్రాజెక్టుకి అపచారం అపవాదం కట్టే ప్రయత్నం మన కేసీఆర్ గారు ఒక మంచి ప్రాజెక్టు కట్టారు. హరీష్ రావు గారు తీవ్రంగా శ్రమించి పూర్తి చేసి ఇక్కడ బంధం చేయాలి, ప్రభుత్వాన్ని బంధం చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేసే తెలియలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చిన ఆలోచన మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలు ఎవరు నిష్క్రమించాలి. ఇక అది వాళ్ళు ప్రజలు కూడా అదే చెప్పిస్తున్నారు. గ్రామాలలో పోయి అడిగితే గ్రామాల్లో చెప్పులతో కొట్టాలి కాంగ్రెస్ నాయకులు మంచి అటు ఏజెన్సీ వారు క్లియర్ ఉన్నారు. వాళ్ళ మీద తప్పకుండా ఏజెన్సీ వారు క్లియర్గా ఉండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించారు. అయినప్పటికీ కూడా ఏజెన్సీ వాళ్ళని బంధం చేస్తే ప్రభుత్వానికి అక్షయం లేదు, డ్రైవర్కి అక్షయం లేదు. టీఆర్ఎస్ పార్టీకి బంధం చేయాలి. ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను బంధం చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలాలు చెరువులు నింపడం, కాలువలు చెక్ డ్యాం కట్టడం ద్వారా ఆ చెక్ డ్యాం 2014 ఈ నాటికి పంట కారణం వల్ల ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వరప్రదాయంగా భావిస్తూ ఉన్నారు. ఈ ఆయకట్టు కిందనే అంటే ఈ యొక్క ప్రాజెక్టు కిందనే మరి వేలాది చెరువులు లక్షలాది పండుతున్నాయని చెప్పేసి కళ్ళు మండి ఈ యొక్క దుష్ప్రచారం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బంధం చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోని రికార్డు స్థాయిలో ఎక్కువ మందికి ఉపయోగపడే తక్కువ కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఎట్లా బంధం చేయాలి? పిల్లలు మాత్రాన మరి వేల కిలోమీటర్ల సొరంగ మార్గాల ద్వారా దూరం నుంచి దాదాపు 550 మీటర్ల కూడా